ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు. కానీ ఒక పథకం పూర్తి అయింది. మిగతావి మిగిలిన రోజుల్లో చేస్తారంటారా? మేబీ చేయొచ్చు. ఎందుకంటే వచ్చి 2 మంత్స్ అయింది కదా, ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఎంబడే ఎవరు చెప్పలేరు, చేయరు ఇట, టైం తీసుకుంటారు. ఇప్పుడు ఇచ్చినది ఏదో మహిళలకు ఫ్రీ బస్ ఇట్లా, అది కొంచెం ఏంటంటే బస్సులు తక్కువైంది చాలా. కొద్దిగా బస్సులు పెంచితే బాగుంటుంది. దానివల్ల కొంచెము వేరే ఆటో డ్రైవర్లకు వాళ్ళకి ఇబ్బంది అయింది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళ గిట్ట రేట్లు పెంచారని తెలుస్తుంది. అది నిజమా కాదు మనకు తెలియదు. ప్రస్తుతానికైతే అది ఒక్కటే మాకు కనిపించేది, ఒకటే బస్సు ఒకటే కనిపిస్తుంది, ఫ్రీ బస్సులు ఒకటే కనిపిస్తుంది. ఇంకేమో వేరే అయితే లేదు, ఇంకేమీ లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 2 రోజుల ముందు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే మిగిలిన పథకాలు తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? కేంద్రంలో వచ్చినా ఇక్కడ వచ్చినా సరే టైం పడుతుంది. ఎంబడంటే కావాలి ఏదైనా సరే. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం గిట్ట చెప్పిన పథకాలన్నీ చేయలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు రైతు బీమా దానిలో ఇంతకుముందు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చినాక 10 ఎకరాలు 5 ఎకరాలు పెట్టిన అది కరెక్ట్ పద్ధతి. అట్లా ఇస్తుందంటే మనకి చదువుకున్నాం, మనకి ట్యాక్స్ రూపంలో మనమే కట్టాల్సి డబ్బులు అయితే వాళ్ళు అంతగానం ఇచ్చి డబ్బులు ఉన్న వాళ్ళకి ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు కదా. ఇప్పుడు 100 ఎకరాల ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఎట్లయితారు? కోటీశ్వర్లే. యాక్చువల్లీ 10 ఎకరాలు ఉన్న కోటీశ్వర్లే. 5 ఎకరాలు అంటే సరే 10 ఎకరాలు లాస్ట్ వరకు ఇవ్వచ్చు, 5 ఎకరాలు ఇవ్వచ్చు అని, అది ఎక్కువ మాత్రం ఇవ్వద్దు. అది ఒకటి పద్ధతి మంచిగా ఉంది. ఇంకా గృహలక్ష్యం అంటే చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా. ఇంకా అంటే ఇప్పుడు చూస్తే పథకాలు ఎక్కువ మహిళలకే కొంచెం ఉపయోగంగా ఉన్నాయి. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్లో మగవాళ్ళకి ఎక్కువ ఉంది. మగవాళ్ళకి కూడా ఏమైనా పథకాలు చేస్తే బాగుంటుంది అంటారు, ఏమైనా స్కీమ్లు పెడితే బాగుంటుంది అంటారు, మీ అభిప్రాయం? పథకాలు ఏమీ అవసరం లేదు భయ్య. కాకపోతే అంటే ఇప్పుడు జాబ్లు ఏమైనా ఇస్తే బాగుంటుంది. పథకాలు మగవాళ్ళకి అవసరం లేదు. అసలు యాక్చువల్గా లేడీస్ గిట్ట పథకాలు ఇచ్చే అవసరం లేదు. ఆ పథకాలు ఇచ్చే పెన్షన్లు ఎక్కువ ఇస్తారు, అవన్నీ ఇస్తారు. ఆ డబ్బులు ఎక్కువ నుంచి కట్టాలి. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు, వాళ్ళకి జీతాలు ఎక్కువ నుంచి వస్తాయి, జీతాలు రావాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేసి పథకాలు పెట్టిండు, బస్సు ఉంది. బస్సులు ఇంతకుముందు వెళ్తారంటే ఒక 5-6 బస్సులు ఉండేవి, ఇప్పుడు బస్సులు లేవు అసలుకి. దాదొకటి ఇబ్బంది. ఫ్రీ పథకాలు లేడీస్ కంటావా, లేడీస్ కంటే పెట్టవచ్చు. లేడీస్ వరకే, మన మొగల కంటే అవసరం లేదు పథకాలు. ఇట్లా అన్ని పథకాలు పెట్టుకుంటూ పోతే లాస్ అయ్యేది మనమే. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇంతకు కేసీఆర్ 10 years చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే పడాల్సింది మన మీదనే కదా, భారం పడాల్సింది. సో మనకు అన్ని పథకాలు వస్తున్నాయి, ఏమైనా జాబులు చూస్తే వస్తుంది. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు. కానీ కేవలం ఒక పథకం పూర్తయింది. మిగతావి మిగిలిన టైంలో పూర్తి చేస్తారంటారా? పూర్తి చేయలేదు కదా ఇంకా ఆయన కూడా. ఇప్పుడు చేస్తారా అంటున్నారు కానీ చేస్తారో చేయరో తెలియదు మాకు. నాకైతే పింఛన్ లేదు, నాకు లేదు, మా ఆయనకు లేదు, ఇద్దరికి లేదు. పింఛన్కి పెట్టినా కానీ అది కూడా నాకు ఇప్పుడు పెట్టలేదు, కానీ తొలత పెట్టినా రాలేదు. ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు అవి వేసినావు, ఇస్తారు చేస్తారు అంటున్నారు, ఏమి ఇస్తారు ఏం లేదో తెలియదు. అంటే ఇచ్చిన గడువులో పూర్తి చేస్తారంటారా, లేకపోతే అది ఏమన్నా ఎక్కువ రోజులు పట్టే టైం తీసుకుంటున్నారు? ఇప్పుడు టైం అవుతుంది, ఇంకా 3 నెలలు అయితే ఇస్తాం, చెప్పినామని ఇస్తాం అంటున్నారు. మీకు ఏం చెప్పినా అవి ఇస్తాం, ఇవ్వకపోతే మేము అన్నాం సన్న బియ్యం ఇస్తామండి, సన్న బియ్యం లేవు, యాది లేదు. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలు పూర్తి చేస్తా అన్నారు. కానీ కేవలం ఒక పథకం పూర్తి అయింది. మిగతావి ఇచ్చిన గడువులో పూర్తి చేస్తారంటారా? అదే అన్నాడు, మంచిగా పూర్తి చేస్తే ఎప్పటికీ ఓడిపోడు.